భాగంగా నేను బందర్ రోడ్ కుశలో ఉండే విజయవాడ లబ్బిపేట షోరూంలో చేస్తాను సార్. మనకి ఇది వచ్చేసరికి మనం ద గోల్డ్ లీవ్ హుండై అల్కాజర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో టాప్ మోస్ట్ ఫీచర్స్ ఏదైతే ఇచ్చారో దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసరికి మనకి పొజిషనింగ్ ల్యాంప్ ఇచ్చారండి. నెక్స్ట్ హెచ్ టైప్ ఎల్ఈడి డిఆర్ఎల్ ఇచ్చారు. క్వాడ్ బీమ్ హెడ్ ల్యాంప్, హనీ బీ రేడియేటర్ గ్రిల్, ఈ ఫీచర్స్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. మనకి సైడ్ వచ్చేసరికి చూసుకుంటే R18 ఎలవీల్ ఇచ్చారు. R18 ఎలవీల్ ఇచ్చారండి. దీనికి వచ్చేసరికి మనకి బడిల్ ల్యాంప్స్ కూడా మనకి మిర్రర్ కింద ఇచ్చారండి. దీనికి ఒక స్టైలిష్ లుక్, మనకి ఇది సేఫ్టీ ఫీచర్ కూడా. నెక్స్ట్ అన్ఈవెన్ రోడ్స్ లో డ్రైవ్ చేయడానికి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ రూఫ్ లెన్స్ పరంగా చూసుకుంటే బ్రిడ్జ్ టైప్ రూఫ్ లెన్స్ ఇచ్చాడు. మన రేర్ సీట్ కంఫర్ట్ చూసుకుంటే లెగ్ రూమ్ కానీ హెడ్ రూమ్ కానీ చాలా చాలా కన్వీనియంట్గా ఉంది. మన సీట్ కూడా పొజిషనింగ్ కూడా చాలా బాగుంది. టై సపోర్ట్ కూడా చాలా బాగుంది. రేర్ ఏసీ వెంట్ ఇవన్నీ కామన్గా ఇచ్చారండి. మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ ఏసీ కూడా చాలా కూల్గా వచ్చేస్తుంది. ప్లస్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారండి. సేమ్ మనకి రేర్ చూసుకునేటట్టయితే రేర్ వాష్ అండ్ వైపర్ ఇవన్నీ ఇచ్చాడు సార్. మనకి ఎందుకు పొజిషనింగ్ రేమ్, మనం ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్ కూడా ఇచ్చాడు. రేర్ స్పాయిలర్ కూడా ఇచ్చాడు. షార్క్ ఫిన్ యాంటీనా, రివర్స్ కెమెరా ఇచ్చాడు. మనకి ఏంటంటే టైర్ మొబిలిటీ కిట్ అనేది సపరేట్ గా ఇవ్వడం జరిగింది. డీజిల్ వెహికల్ కి టైర్ మొబిలిటీ కిట్ అని ఇస్తున్నాడండి. దీనికి వచ్చేసరికి మనకి డీజిల్ వెహికల్ లో స్టెఫ్నీ ఇవ్వట్లేదండి. మనకి పంచర్ కిట్ కానీ మొత్తం టోటల్ ఎక్విప్మెంట్ మొత్తం ఇందులో ఇచ్చేస్తున్నాం. ఓకేనా. రేర్ లోనే మనకి బోస్ సైడ్ ఓఫర్ కూడా ఇచ్చేయటం జరిగింది సార్. దీనికి వచ్చేసరికి మనకి డీకట్ స్టీరింగ్ ఇచ్చారు సార్. డీకట్ స్టీరింగ్ లో మనకి అన్ని స్టీరింగ్ మీద కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, ADAS లెవెల్ 2 ఫీచర్ కూడా మనకి లేన్ అసిస్టెంట్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి టచ్ ప్లేయర్ వచ్చేసరికి 10.25 టచ్ ప్లేయర్ వచ్చేస్తుంది. క్లస్టర్ కూడా మనకి 10 ఇంచ్ క్లస్టర్ ఇచ్చేస్తారు. డిజిటల్ క్లస్టర్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఆటోమేటిక్ వర్షన్ ఏంటంటే ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేస్తున్నారు కంపెనీ నుంచి డైరెక్ట్ గా. మనకి FATC కంట్రోల్ సిస్టమ్ వచ్చేసరికి ఏసీ గురించి మాట్లాడుకునేటట్టయితే మనకి డ్యూయల్ జోన్, అంటే డ్రైవర్ కి కో డ్రైవర్ కి కూడా మనకి ఆల్టర్నేట్ గా మనం ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకుంటానికి డ్యూయల్ జోన్ ఏసీ ఇచ్చాడు. నెక్స్ట్ దీనికి స్టైలిష్ లుక్ ఏంటంటే ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చాడండి. స్టైలిష్ లుక్. ఆటోమేటిక్ లో డ్రైవ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇన్బిల్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మనకి సన్ గ్లాస్ హోల్డరు, బ్లూ లింక్ ఇవన్నీ మనకి అడ్వాన్స్డ్ ఫీచర్ గా ఇవ్వడం జరిగింది సార్. ఓకేనా. ఈ అల్కాజర్ లో వచ్చేసరికి మనకి 6 సీటర్ లో వెంటిలేషన్ సీట్స్ ఇవ్వడం జరిగింది. 7 సీటర్ లో కూడా వెంటిలేషన్ సీట్స్ ఇవ్వడం జరిగింది. 6 సీటర్ లో వచ్చేసరికి మనకి రేర్ సైడ్ కూడా మనకి వెంటిలేషన్ ఇచ్చేస్తాడు. 7 సీటర్ లో ఫ్రంట్ సైడ్ వెంటిలేషన్ ఇచ్చేస్తాడు. దీనికి మనకి ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రేర్ లో ఛార్జింగ్ పోర్టు ప్లస్ మనకి స్టాండ్ పెట్టుకుంటానికి కూడా మనకి పోర్ట్ ఇచ్చాడండి. డ్యూయల్ సిపిన్ ఛార్జర్ ఇచ్చాడు. అదే 6 సీటర్ లో చూసుకునేటట్టయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. థర్డ్ రోలో కూడా ఏసీ కామన్ గా మనకి డ్యూయల్ రెండు పక్కల మనకి ఏసీ అనేది ఇవ్వడం కామన్ గా జరుగుతుంది సార్. వెనకమాల స్పేస్ కూడా చాలా, లెగ్ రూమ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 14,99,000కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్షోరూమ్ మనకి మీరు ఏమన్నా టెస్ట్ డే ఏమన్నా కావాలనుకుంటే మీకు హోమ్ విజిట్ కూడా చేస్తాము. మీరు టెస్ట్ డే ఆఫర్ చేసినట్టయితే షోరూమ్కి ఒకసారి విజిట్ అవ్వండి. టెస్ట్ డే కూడా మీరు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్.